న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. బుజ్జంగరావు రాధాకిషన్ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 కూడిన 2 షూరిటీలు సమర్పించాలని షరతు విధించింది. పాస్పోర్టులు సమర్పించాలని ఇద్దరికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితులుగా ఉన్న అటు రాధాకిషన్ రావు బుజంగరావుకి కూడా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. అయితే బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా విచారణకు సహకరించాలంటూ ఎప్పుడు పిలిచినా కూడా అవైలబుల్లో ఉండి విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. సో అయితే ప్రస్తుతం వీరిద్దరికీ కూడా ₹1,00,000 కూడిన 2 షూరిటీలు విధిస్తూ షరతులతో కూడిన బెయిల్ విధించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఇద్దరు నిందితులకు కూడా షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత తీర్పుని రిజర్వ్ లో పెట్టారు. ఇవాళ ఉదయం తీర్పుని వెలువడించడం నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు తరపు న్యాయవాది వాదించినటువంటి వాదనలకి ఏకీభవిస్తూ షరతులతో కూడినటువంటి బెయిల్ ని రాధాకిషన్ రావుకి ఇవాళ రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్న మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆయన పిటిషన్ వేశారు. దాని మీద కూడా ఇవాళ తీర్పు రానున్న నేపథ్యంలో ఈ రెగ్యులర్ బెయిల్ మాత్రం 2 రోజులు లేట్ అవుతుంది అనేసి అనుకున్నారు. కాకపోతే ఉదయాన్నే ఆ తీర్పు కూడా వెలువడించడం నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయనకి ₹1,00,000 పూచీకత్తుతో పాటు దానితో పాటు తనతో ఉన్నటువంటి పాస్పోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేయాలనేది కూడా ఆదేశం చేయడం జరిగింది. దాంతో పాటు ఎప్పుడు విచారణకి హాజరు కావాలన్నా కూడా రావాలంటూ కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కడ పర్మిషన్ లేకుండా ఎక్కడికి బయటకు పోవద్దనేది కూడా కండిషన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు భుజంగరావు కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన అప్లై చేసిన నేపథ్యంలో ఆయనకు కూడా బెయిల్ ని మంజూరు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆయన పాస్పోర్ట్ ను కూడా సబ్మిట్ చేయమని కూడా చెప్పారు. సో ఇవాళ అఫీషియల్ గా వాళ్ళకి బెయిల్ వచ్చింది కాబట్టి ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి రాధాకృష్ణ రావు గానీ, భుజంగరావు గానీ, తిరుపతి అన్న గానీ, ప్రణీత్ రావు గానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బెయిల్ లో రిలీజ్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడే పరారీలో ఉన్నటువంటి ఇటు ప్రభాకర్ రావు గానీ, శ్రవణ్ రావు కోసం కానీ ఇప్పుడు పోలీసులు అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు యొక్క స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఆల్రెడీ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ప్రభాకర్ రావు చెప్తేనే మేమంతా కూడా ఈ ట్యాపింగ్ చేసామని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్న నేపథ్యంలో దాని దగ్గరగానే ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. వీళ్ళందరూ కూడా ముఖ్య ప్రణీత్ రావు తప్ప మిగతా భుజంగరావు గానీ, తిరుపతి అన్న గానీ, రాధాకృష్ణ రావు గానీ వీళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యల్ని ఎక్కువగా వీళ్ళు కోర్టులో ప్రస్తావించినట్టుగా మన సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.